హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ మార్పు దిశగా కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేసిందంట. పార్టీ బలోపేతం, సమతుల్యత అనే వర్గాల సమన్వయం అనే 3 లక్ష్యాలను వీళ్ళు టార్గెట్ చేసుకున్నారు. ప్రస్తుతం బట్టి విక్రమార్క మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే మరో డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని ప్లాన్ చేస్తుందంట హైకమాండ్. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరును ముందుకు తెచ్చారంట. బీసీ రిజర్వేషన్ల అంశం, స్థానిక ఎన్నికల వ్యూహాల దృష్ట్యా ఈ నిర్ణయం కీలకంగా మారుతుందని భావిస్తున్నారు హైకమాండ్. మహేష్ గౌడ్ను డిప్యూటీ సీఎంగా నియమించే ప్రతిపాదన అంగీకారం లభిస్తే ఆయన స్థానంలో టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త బీసీ నేతను ఎంపిక చేస్తారంట. అదే పొన్నం ప్రభాకర్ పీసీసీ చీఫ్ కాబోతున్నారంటే వినిపిస్తుంది. ఇక మంత్రివర్గంలో మార్పుల దిశగా కూడా చురుకైన కసరత్తు చేస్తున్నారంట. పనితీరు తక్కువగా ఉన్న కొందరు మంత్రులకు పదవి కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే హైకమాండ్ వారికి ప్రగతి నివేదికలు ఇచ్చి హెచ్చరికలు జారీ చేసినట్టు ఇన్సైడ్ టాక్. అదేవిధంగా కొత్తగా మంత్రివర్గంలో చోటు కోసం పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ కోటాలో ప్రభుత్వ విప్పులు అయిన ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య వీళ్ళు గట్టిగా ట్రై చేస్తున్నారు. అజరుద్దీన్గా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇతర సీనియర్ నేతలు కూడా తమకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ను గట్టిగా పట్టుబడుతున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి గౌడ్ కూడా క్యాబినెట్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్టీ వర్గం నుంచి బాలు నాయక్, రామచంద్ర నాయక్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఈ క్యాబినెట్ ప్రక్షాళన తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అన్ని నేతలు హైకమాండ్ కదలికలపై కన్నేయగా రాబోయే రోజుల్లో రేవంత్ టీంలో కూడా భారీ మార్పులు జరుగుతాయని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.